డైరెక్ట్ because of two trolleys వెళ్తాం మనం మీరు ఐరన్ టెంపుల్ 180 ఇస్తున్నారు మీ హెచ్పి ఎంత STA cases వచ్చేసరికి 18 ఉంటాయి. నార్మల్ అంటే
ఎన్జిఓస్ మనకి దగ్గర లొకేటెడ్లో ఉన్న ఎన్జిఓస్ ఎఫ్ఎస్డబ్ల్యూ అవి తీసుకొస్తాను. సో ఎవ్రీడే 20 అంటే 20 అంటే ఎన్నిసారి మీరు ఫాలో అప్ చేస్తారు? మ్యామ్ ఒక్కొక్క కిట్కి వచ్చేసరికి అంటే బీసీడీ అంటే రెజైనల్ డిశ్చార్జ్కి వచ్చేసరికి 7 డేస్ ఫాలో అవుతుంది. ఎంఐటీకి వచ్చేసరికి 3 డేస్ 7 డేస్ 14 డేస్. అలాగే థర్డ్ కిట్ వచ్చేసరికి అంటే సిటీస్ పాజిటివ్ ఉన్న కేసెస్ అయితే 7 డేస్ ఫాలో అవుతారు. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్లో భాగంగా ముందు ఇక్కడ ఉన్న ఎంసీహెచ్ బ్లాక్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్ అదేవిధంగా అదర్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఫంక్షన్లో ఉన్న ఎస్ఎన్సీ దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడున్న పేషెంట్స్కి ఇస్తున్న డైట్ ప్రాపర్గా ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ ఓవరాల్ శానిటేషన్ చూసినప్పుడు ఇన్స్పెక్షన్ టైంలో బాగానే ఉంది, బట్ ఇంకా వారికి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనము కొత్తగా ఒక మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సో దాంట్ని ఈ వార్డులో చేయవచ్చు. సో దట్ ఎవరైతే ఎస్ఎన్సియూలో అడ్మిట్ అయిన పిల్లలు వారు ఒక మదర్ కూడా పక్కనే ఉండే విధంలో ఉండాలి అని దానికోసం ఒక ఎంఎన్సి యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ చేయవచ్చు అన్నది కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న డయాలిసిస్ యూనిట్ని కూడా విజిట్ చేయడం జరిగింది. మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా విజిట్ చేసి అక్కడ వారి ప్రజలకు ఎలా సేవలు అందిస్తున్నారు అని దాని గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొత్తగా క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందో అది కూడా జూన్ 1 నాటికి కంప్లీట్ చేయమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రెస్ని కంటిన్యూగా మానిటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏదైతే చేస్తున్నారో అది కూడా క్వాలిటీగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న డైట్ సెంటర్ కూడా మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో ఉంది. సో ఇక్కడ 2 పోస్ట్ ఖాళీగా ఉంది. దాన్ని కూడా ఫిల్ చేయడానికి డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉంది. ఫిల్ చేయడానికి చర్యలు ఇప్పుడు తీసుకుంటాము. బికాస్ మిగతా ఇక్కడ మన గుంటూరు జిల్లాల నుంచి మాత్రమే కాకుండా తెనాలి నుంచి కూడా ఇక్కడికి పిల్లలు వస్తున్నారు. సో వారు కూడా మెరుగైన సేవలు అందించాలి కాబట్టి ఇక్కడ ఉన్న స్టాఫ్స్ ఉండాలి. సో దానికి వెంటనే ఫిల్ చేయడానికి డిఎంహెచ్ఓకు కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది. సో ఓవరాల్ ఏదైతే గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఉందో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలి అన్న ఉద్దేశం మేరకు ఆ ఉద్దేశాన్ని పూర్తిగా అమలు చేయాలి అని ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది.